రష్యా ఉక్రెయిన్ సుదీర్ఘ యుద్ధానికి తెరపడుందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి చర్చలు ఫలించనున్నాయా? తాజాగా ట్రంప్ టీంతో జెలెన్స్కీ జరిపిన చర్చల సారాంశం ఏంటి? జెలెన్స్కీ మనసులో ఏముంది? అందుకు రష్యా ఏమంటుంది? పుతిన్ నాశనం అయిపోవాలని జెలెన్స్కీ కోరుకుంటున్నారా? ఎందుకు ఈ రెండు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో ఏం జరగనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉక్రెయిన్ రష్యా మధ్య 4 ఏళ్లుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధానికి బ్రేకులు వేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రతినిధులతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమయ్యారు. ఈ భేటీని ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా మరో కీలక పరిణామంగా భావిస్తున్నారు అంతర్జాతీయ నిపుణులు. ట్రంప్ ప్రతినిధులతో జెలెన్స్కీ కీలక చర్చలు అత్యంత ఆశాజనకంగా ముగిసినట్లు సమాచారం. గురువారం నాడు క్రిస్మస్ సందర్భంగా జరిగిన ఈ చర్చలు శాంతి దిశగా అడుగులు వేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శాంతి ఒప్పందానికి సంబంధించిన కొన్ని పత్రాలు పూర్తిగా సిద్ధమయ్యాయని, మరికొన్ని తుది దశకు చేరుకున్నాయని జెలెన్స్కీ తెలిపారు. అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లతో ఉక్రెయిన్ దేశ దౌత్య బృందంతో కలిసి జెలెన్స్కీ సుదీర్ఘ చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో శాశ్వత శాంతికి దారితీసే కీలక అంశాలపై చర్చించారు. చర్చల అనంతరం ఎక్స్ వేదికగా జెలెన్స్కీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని విషయాలు కొలిక్కి వచ్చినప్పటికీ ఇంకా కొన్ని అత్యంత సున్నితమైన అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని జెలెన్స్కీ తెలిపారు. వీటిని ఎలా పరిష్కరించాలి? ఒప్పందం అమలు చేయటంలో అమెరికా బృందంతో కలిసి తాము ఒక అవగాహనకు వచ్చామని ఆయన తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో చర్చల ప్రక్రియ మరింత వేగవంతం కానుందని, ఒక్కరోజు కూడా వృధా చేయకూడదన్న ఉద్దేశంతో ఉక్రెయిన్ రక్షణ మంత్రి నేరుగా అమెరికా ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతారని చెప్పుకొచ్చారు జెలెన్స్కీ. డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధులతో చర్చించిన అంశాలను సమర్థంగా అమలు చేయగలిగితే శాంతి దిశగా ముందడుగు వేయొచ్చని జెలెన్స్కీ తెలిపారు. చర్చల సందర్భంగా ప్రతిపాదిత కొన్ని పత్రాలు దాదాపు సిద్ధంగా ఉంచామని చెప్పారు. మరికొన్ని కీలక పత్రాలు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. అయితే సెన్సిటివ్ అంశాలపై ఇంకా కొంత వర్కౌట్ చేయాల్సి ఉందన్నారు జెలెన్స్కీ. కానీ అమెరికన్ బృందంతో కలిసి వీటన్నింటినీ ఎలా కార్యరూపంలోకి తీసుకురావాలనే దానిపై తమకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ఈ క్రమంలో రాబోయే రోజులు అత్యంత కీలకమని, ఏదేమైనా శాంతి దిశగా ప్రయత్నిస్తున్న అమెరికాకు ధన్యవాదాలని చెప్పుకొచ్చారు. స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లతో జరిగిన చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయని తెలిపారు జెలెన్స్కీ. అమెరికా ప్రతినిధుల సానుకూల దృక్పథం, ఉక్రెయిన్ ప్రజలకు అందించిన క్రిస్మస్ శుభాకాంక్షలకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే రష్యా కొనసాగిస్తున్న అమానుష యుద్ధానికి ముగింపు పలకటం కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. చర్చల సందర్భంగా తీసుకునే ప్రతి నిర్ణయం ప్రభావవంతంగా, నమ్మకంగా ఉండేలా చూస్తున్నామని చెప్పారు. క్రిస్మస్ రోజున జరిగిన ఈ చర్చలు భవిష్యత్తులో కీలకంగా నిలుస్తాయని ఆశిస్తున్నానన్నారు. భద్రత, పునర్నిర్మాణం, శాశ్వత శాంతి ఇవే ఉక్రెయిన్, అమెరికా, యూరప్ సహా మిత్రదేశాలు సాధించాల్సిన లక్ష్యాలని జెలెన్స్కీ గుర్తు చేశారు. ట్రంప్తో పాటు ఆయన కుటుంబానికి జెలెన్స్కీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఉక్రెయిన్ ప్రజలు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో రష్యా భారీ దాడులకు తెగబడటాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు జెలెన్స్కీ. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆహ్లాదకరమైన సంగీతాన్ని విన్నప్పుడు సంతోషిస్తాం, కానీ ఆకాశంలో క్షిపణులు, డ్రోన్ల శబ్దం లేకపోతే అంతకంటే ఎక్కువగా సంతోషిస్తాం కదా అంటూ జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. అంటే క్రిస్మస్ పండుగ రోజున కూడా రష్యా బరితెగించి దాడులు చేయటం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధానికి తెరవేసేందుకు శాంతి చర్చలు సజావుగా సాగుతున్నాయి. అయితే ముఖ్యంగా రెండు దేశాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాల విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ తన భూభాగాన్ని పూర్తిగా వదులుకోవటానికి సిద్ధంగా లేదు. ప్రధానంగా డాన్బాస్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ చాలా కీలకంగా భావిస్తోంది. అలాగే ఐరోపాలోనే అతిపెద్ద ఈ అణు ప్లాంట్ నియంత్రణ ఎవరి దగ్గర ఉండాలనేది ఇప్పుడు ఒక పెద్ద సవాల్గా మారింది. ఈ క్రమంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు పూనుకున్న డొనాల్డ్ ట్రంప్ 20 పాయింట్ల డ్రాఫ్ట్ శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. దీనిపైనే ఉక్రెయిన్ సుదీర్ఘ చర్చలు జరుపుతోంది. కానీ రష్యా నుంచి ప్రతిస్పందన రావాల్సి ఉంది. అయితే 2026 నాటికి యుద్ధం ముగుస్తుందన్న భావనలో చాలా మంది రష్యన్లు ఉన్నారు. ఈ ప్రతిస్పందన శాంతి ఒప్పందానికి సానుకూల సంకేతంగా చెప్తున్నారు అంతర్జాతీయ నిపుణులు.